ఎక్కడ చెప్పరా? వండే కొండల దగ్గర కూర్చున్నారు. దరిద్రులు కాకపోతేనే తింటున్నారు. మోసం పళ్ళసందులో ఉంటా. బైబిల్ ఏమని రాసింది? వాళ్ళ ముక్కుల్లోంచి వస్తుందంట బయటికి. ముక్కుల్లో బయటికి లాగడం అక్కడ ఆ కొండల దగ్గరే తింటున్నారు. బాగుందండి. ఈలోగా అనౌన్స్మెంట్ వినబడింది. ఏం అనౌన్స్మెంటు? మేఘం బయలుదేరితే లేవాలిగా. ఇంకేం లేస్తారండి? వండే కొండల దగ్గర దిట్టంగా, అది పీకల్లోతు పళ్ళల్లోంచి వస్తున్నాను, ముక్కుల్లోంచి వస్తున్నారు దిట్టంగా. ఏం చేశారు? సనగడం ప్రారంభించారు. ఏమని సనిగుంటారు మరి? ఇట్లా ఆలోచించాలి. మరి ఏమని సనిగుంటారు? ఏం దేవుడు రా ఈ దరిద్రపు దేవుడు, నాయుడు కడుపు నిండా తిన్నాడు, మేఘం బయలుదేరింది. ఎట్లా బయలుదేరాలమ్మా? బయలుదేరు, మేఘం బయలుదేరి వస్తాడు. మొదలు నష్టపడా. జనులు ఆయాసమును గూర్చి సనుగుతూ ఉండగా, అంటే ఆయాసం ఎప్పుడు వచ్చుద్ది? ఎవరు పాయాసం అని చెప్పింది? ప్రత్యేకమైన వందనాలమ్మ తమరికి. ఆయాసం ఎప్పుడు వచ్చుద్దంటే, సరిపడా తింటే ఇబ్బంది లేదు, ఒక పేగు తగ్గించుకుంటే ఇంకా బెటరు. వీళ్ళకి ఆయాసం ఎందుకు వచ్చిందంటే, ఇది ఇక్కడ వరకు తింటే ఆయాసం రాదా? తప్పదు. కొంతమంది తింటానికి కూర్చుంటారు, శుభ్రంగా తిని వీళ్ళకి ఒక ప్రాజెక్టు. రే మనవడా, ఏంటమ్మా లేపండి ఇద్దరు. ఎవరు తినమన్నారే? ముసల్దానని వినా? నీకు ఇంజిన్ బాగుంది అసలు? లేవరు. ఇంకొంతమంది అదో టైపు. ఇంకొంతమంది తింటారా, ఒక గంట వరకు అక్కడే కూర్చొని, అబ్బాయి మనవాడు దిండి ఇటీరా, దిండి అక్కడ ఆనించుకొని అక్కడే లేచే ఓపిక లేక